అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. 50 ఏళ్లు దాటిన వారికి 4000 పెన్షన్. ప్రభుత్వం కీలక నిర్ణయం. వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో టీడీపీ కూటమి 50 ఏళ్లకు అర్హులైన వారికి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ హామీని ఘనంగా ప్రకటించారు. సమాజంలోని పేద, నిరుపేద వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు, ముఖ్యంగా వృద్ధులు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిని తొలగించేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తామని టీడీపీ నేతలు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన వారికి 4000 పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు. ఈ హామీ ప్రజల్లో విశేషమైన ఆకర్షణ తెచ్చింది. చాలా మంది వృద్ధులు, నిరుపేదలు ఈ హామీ అమలుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 50 ఏళ్లకే పెన్షన్ అమలుపై వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీశారు. 50 ఏళ్లకు పెన్షన్ ఎప్పుడు అమలు చేస్తారు అంటూ వారు ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఎన్టీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను తగ్గించారని ఆరోపించారు. అయితే ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. శాసన మండలిలో వైసీపీ మెజారిటీ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి వరుస ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రతిపక్షం, ముఖ్యంగా వైసీపీ సభ్యులు టీడీపీ కూటమి ఇచ్చిన హామీల అమలుపై విమర్శలు గుప్పించారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో పెన్షన్లు తగ్గించలేదు, చనిపోయిన వారి పేర్లను మాత్రమే తొలగించాం, అర్హులైన వారికి పెన్షన్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని స్పష్టం చేశారు. ప్రస్తుతం 50 ఏళ్లకే పెన్షన్ అమలు చేసే అంశంపై ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. అధికార పక్షం త్వరలోనే దీనిపై మరింత స్పష్టత ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ హామీ ఎప్పుడు, ఎలా అమలు చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పెన్షన్ అమలు వ్యవహారంపై అధికార పక్షం తీసుకునే నిర్ణయాన్ని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తులో 50 ఏళ్లకే పెన్షన్ అమలుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుందా? అర్హులైన వారందరికీ వాయిదాలు లేకుండా ఈ పథకం అమలు చేస్తారా అనేది త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.